చాలా మంది అంటే మన తెలుగు స్టేట్స్‌లో విద్యార్థులు అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎస్ఐ కానిస్టేబుల్ కోసం బాగా వెయిట్ చేస్తుంటారు. దాన్నే టార్గెట్ చేసి అంటే తప్పులేదు. బట్ నేనేమంటున్నా అంటే ఒకవేళ అది మిస్ అయినా వేరే ఉద్యోగాలు ఎన్నో వస్తున్నాయి. మనకు సెంట్రల్ గవర్నమెంట్‌లో, రైల్వేలో గానీ, ఎస్ఎస్‌సిలో గానీ చాలా ఇదే అంటే యూనిఫార్మ్ కైండ్ ఆఫ్ జాబ్స్ గురించే మాట్లాడుతున్నాను నేను. మంచి అదొక్కటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్‌లో కూడా డిఫరెంట్ జాబ్స్ వస్తున్నాయి. మన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. అవగాహన తక్కువ ఉంది. సో అట్లాంటి వాళ్ళని మీరు చూసారా? అంటే అట్లాంటి వాటి గురించి ఏం చెప్తారు? చూశానన్న. ఎందుకు చూశానంటే 2018, 16 ముందు ఈ ఎస్ఎస్సి, జీడీ అంత అవగాహన లేకపోయేది. అవును. పిల్లల్లో సెంట్రల్‌లో కూడా ఉందని చెప్పేసి అంత అవగాహన లేకపోయేది. ఇప్పుడు అవగాహన వచ్చింది. నా దగ్గర జీడీ 2021లో జీడీలో 25 మంది వస్తే గ్రౌండ్‌కి 20 మంది ఉద్యోగాలు సాధించారు. 22 క్వాలిఫై. దాంట్లో ఉద్యోగం సాధించిన తర్వాత ఇప్పుడు సిఎస్ఎఫ్ అని ఉంటుంది, అవును. సిఆర్పి అని ఉంటుంది, అవును. బిఎస్ఎఫ్ అని ఉంటుంది, అవును. ఐటీబీపీ అని ఉంటుంది. అంటే డిఫరెంట్ వాళ్ళకి వర్క్ అనేది ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ జాబ్ నాకు వద్దు అని చెప్పేసి కూడా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏదో ఒక జాబ్ ఉంది కదా, నేను దేశం కోసం సేవ చేయాలని ఉద్దేశంతో కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా సార్ ఎలా ఉందిరా, నేను కొన్నిసార్లు ఫోన్ చేసి అడిగితే సార్ చాలా బాగుంది. ఆ రోజు ఒక అబ్బాయి నన్ను అడిగిండు, నాన్న ఈ జాబ్ ఉంది నీకు, రేపన్నాడు ఈ జాబ్ను వదిలేసుకున్నావు అనుకో నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడతావు, ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిపో, కొద్దిగా ఆర్థికంగా నీకు బలంగా నీకు ఇది స్టేబుల్ అవుతావు, నువ్వు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ జాబ్ అన్నప్పుడు మళ్ళీ అక్కడ లీవ్ పెట్టేసి వచ్చి ఇక్కడ చదువుకో, అంతే కదా. ఆర్థికంగా బలపడడానికి నీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తున్నా జాబ్. అలా నేను చాలా మంది విద్యార్థులకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు. 22లో కూడా సేమ్ 30 మంది వస్తే 20 మంది ఉద్యోగాలు సాధించాం మన దగ్గర. దాంట్లో కూడా సగానికి సగం మంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు, స్టేట్ లో కొడదామని చెప్పేసి. మొన్న రీసెంట్లీ 24లో 150 మంది మన దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ వస్తే 130 మంది విద్యార్థుల్లో సుమారుగా 60 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు జీడీలో. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆర్పిఎఫ్ అనుకోండి అన్న, ఎస్ఎస్సి, జీడీ అనుకోండి అన్న, అదేవిధంగా దాంతో పాటు గ్రూప్ డి అనుకోండి. నేనేమంటున్నా అంటే స్టేట్ జాబ్లో మిస్ అయిందని చెప్పేసి ఖాళీగా ఉండకుండా చాలా జాబ్స్ పడుతున్నాయి. ఆర్పిఎఫ్ లో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రెజెంట్ ఉన్నాయి ఆల్రెడీ. రైల్వే గ్రూప్ డి ఉంది, జీడీ ఉంది. నీకు ఎప్పుడు వచ్చేటివి ఏదో ఒక జాబ్. మన దగ్గర గ్రూప్ డి కూడా 111 మంది ఉద్యోగాలు సాధించారు ఓకే పిల్లలు. 180 మంది వస్తే కూడా నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్ గా. మన దగ్గర కోచింగ్ కూడా ఇస్తున్నాం, అంటే కంప్లీట్ సబ్జెక్ట్. చాలా మంది విద్యార్థులు దాన్ని పక్కన పెట్టేసి ఏ జాబ్ అయితే ఏంది, నేను ఆర్థికంగా గట్టిన అవ్వడానికి నాకు ఏదో ఒక జాబ్ కావాలి అని ఏ రోజు అనుకొని ప్రయత్నం చేస్తాం ముందుకి. ఈజీగా బ్రదర్, నేను పోరా అన్నవాడు నమస్తే అని అంటాడు.